కలిసిపోద్ది. నీ జీవితానికి గ్యారంటీ లేదు. పెన్నుకుంది, గన్నుకుంది. నేను కొన్న బాటిల్ కూడా గ్యారంటీ ఇచ్చారు. ఈ బాటిల్ 800 రూపాయలు, ఓ సంవత్సరం వద్దని చెప్పాడు ఆయన. బాటిల్కి ఉన్న గ్యారంటీ ఉంది, కానీ నీకు నాకు గ్యారంటీ ఉందంటరా? రేపు పొద్దున ఇది చెప్పగలరా? లేదు. ఇదంతా మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ ఈ మట్టి మనిషిలో ఉన్న ఆత్మదేవునిది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చాను. ఈ జహీరాబాద్ నుంచి మళ్ళా హైదరాబాద్ పోవాలి. ఈ పరలో దేవుడి నుంచి ఆయన పోలికలో మనల్ని చేశాడు. చూడండి, మళ్ళీ ఈ శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే. మనలో ఉన్న ఆత్మ స్వర్గం పరలోకానికి రావాలంటే యేసే చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడండి. హల్లెలూయా. నేను కూడా అనలేదు. గమనించండి, నేను కూడా ఒక మార్గం, నేను కూడా ఒక దేవుడు, నేను కూడా అనలే, నేనే అని బలగుద్ది చెప్పాడు ఆయన. హల్లెలూయా. నేనే పరలోకానికి మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పాడు. కానీ అపవాది ఈ మనిషిని డైవర్ట్ చేశాడు, రూటు మ్యాప్ తిప్పాడు. జ్ఞానులంట చుక్కను చూసుకుంటూ పోతే బానే ఉండేది. చుక్కను చూసుకుంటూ పోయి మధ్యలో చుక్క రూట్ తప్పి చక్కగా హీరో ఇంట్లో పడ్డారు. హీరో దగ్గర పోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడన్నా అడిగితే ఆయన అంటాడు, నేనే రాజుని, ఇంకెవడో రాజు అంటాడు. సరే పుట్టాడా, మీరు వెళ్ళండి జ్ఞానులారా, మేము కూడా వెళ్ళి పూజిస్తామని చెప్పారు. జ్ఞానులు వెళ్ళారు. ఆయన పూజించడం కాదు, ఆయన అక్కడ నక్షత్రం పుట్టింది, ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు పిల్లలందరూ చంపడం మొదలు పెట్టారు. అందరం యేసుక్రీస్తు పుట్టాడని ఆనందపడుతున్నాం. ఆ సమయంలో కూడా వధ జరిగింది, కన్నీరు కూడా వచ్చింది.